రచయిత చందన గారు. డెవిల్స్ ఆర్ యు ఆర్ మైన్ పార్ట్ 45 కథలోకి వెళ్దామా? కాశీ అడవుల్లో చుట్టూ అందమైన చెట్లు, జంతువుల మధ్య చిన్న కట్టెల ఇల్లు. అందులో ఒక రూమ్లో ఆసిం పప్పీల మధుర ప్రణయ కలయిక కొనసాగుతుంది. అతనికి అలుపన్నదే రావడం లేదు. నిన్ను స్టార్ట్ అయిన సంగమం రాత్రంతా కొనసాగింది. వేడి నిట్టూర్పులతో, ఇరువురికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, ఆమె అందమైన తీయని మూలుగలతో, అతని ఆవేశంతో ఆ గదంతా నిండిపోయింది. కళ్ళల్లో చూడలేక నొప్పిగా అనిపిస్తున్న అతన్నే చూస్తున్న తీయని గాయాలు కూడా ఇష్టం రాస్తూ చాలా సంతోషంగా అతనికి తన దేహం అర్పించింది. అలుపన్నది లేకుండా జరుగుతున్న సంగమం దేహం కనిపిస్తుంటే సముద్రపు అలలు అతని మూమెంట్స్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కంట్లో సన్నని ధార. ఈ రోజు నుంచి పూర్తిగా అతనికి సొంతమైపోయింది. రేపే ఇద్దరి పెళ్ళి అని అతను కలయికలోనే ఆమెకు చాలా స్ట్రాంగ్గా హెచ్చరించాడు. తను కూడా సరే అంది. సమయం తెలియడం లేదు. అతను ఆమెపై చాలా రకాలుగా దాడి చేశాడు. బట్ అది కూడా తీయనిగా మార్చుకొని ఓర్చుకుంటుంది. అడ్డు చెప్పలేదు. ఒక నైట్ అంతా జరిగిపోయింది ఆ సంగమం. తన మనసు ఓర్చుకున్న దేహం ఓర్చుకోలేదు. ఆమె కళ్ళు మూతల పడుతున్నాయి. చాలా చాలా కష్టంగా తెరుస్తూ మూస్తూ దేవుడు కొంచెం ఓపిక ఇవ్వు అని వేడుకుంది. ఆసిమ్కు ఏదో డ్రగ్ ఇచ్చారని ఈజీగానే అర్థమైపోతుంది తనకి. తనది చాలా వీక్ బాడీ అని, సెన్సిటివ్ స్కిన్ అనేది కూడా గుర్తులేదు. అల్లాడిపోయింది. అలా అని అతన్ని కాదు అనలేకపోతుంది. అసలు కొంచెం కూడా ఓపిక లేదు. చెమటలు కక్కుతూ కూడా తన కదలికలు వేగం మరింతగా పెంచుతుంటే అతని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో పప్పీకి అర్థమయ్యింది. అతను జిమ్ బాడీ చాలా ఫిట్గా ఉంది. తను బక్కపిల్ల బలమైన సింహం వేటకు వచ్చి జంకను పట్టుకొని తిన్నట్లుగా ఉంది. కొన్నిసార్లు ఆమె దేహం అదురుతున్న విధానంకు ఊపిరి కూడా అందడం లేదు. చాలా సమయం గడిచింది. ఆసి అని చాలా కష్ట గొంతుతో పిలిచింది పప్పి. హామ్ తన పని తాను చేసుకుంటూనే పలికాడు. వాటర్ అని అంది. బ్రేక్ ఇవ్వకుండా పక్కనే ఉన్న బాటిల్ అందించాడు. కష్టంగా ఆ బాటిల్ అందుకొని చిన్నగా తాగబోతుంటే అతను ఇచ్చే కిక్స్ తన బాడీ షేక్ అయి ఆ వాటర్ అంతా ఫేస్పై పడేసరికి ఇంకా ఏం చెయ్యలేకపోయింది. చెమటలతో ఇంకా వాటర్ పడి తెల్లగా ఉండే ఆమె మోము మరింత అందంగా మెరుస్తుంది. నాలుకతో సప్పరించాడు. చాలా తియ్యగా ఉంది. అసలు అతని ఎనర్జీకి ఏడుపు కూడా వస్తుంది. బట్ ఓర్చుకుంటుంది. ఏడుపు ముఖంలో సంతోషం చూపెడుతూ చిన్నగా నవ్వుతుంది పప్పి. ఆ నవ్వు తన కోపం నటిస్తుంది అని అర్థమై చుట్టూ చూస్తాడు. చాలా చాలా కష్టంగా ఆమెకు దూరంగా జరుగుతాడు. వదలాలని అస్సలు లేదు. కానీ తప్పదు. మై గాడ్ అని అనుకుని తల పట్టుకుంటాడు. పప్పీ బంగారం సారీరా, ఇట్స్ ఓకే అని చిన్నగా అంటుంది. మాట రాకుండా చేశానా అని నిన్నటి నుంచి తను ఇదే పరిస్థితిలో ఉన్నానా? ఎందుకు అలా బిహేవ్ చేశాను? డ్రగ్స్ ఎఫెక్ట్ అనుకుని అపరాధ భావంతో ఆమెనే చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమెను గాఢంగా కిస్ చేసి దూరంగా జరుగుతాడు ఆసిం. ఆసిం టవల్ చుట్టుకుని పప్పి అని మూర్ధవంగా పిలుస్తాడు. హామ్ అని అంటుంది పీలగా. సారీ, అసలు నా బాడీ నా కంట్రోల్లో లేదు. అయిపోయింది కదా, వదిలేయాసి అని అంటూ అతని గుండెలపై తల పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది. ఆసిమ్కు అలసట వలన కొంచెం నిద్ర పడుతుంది. పప్పి మత్తుగా పడుకుంటుంది. చాలా సమయం గడిచి లంచ్ టైం కూడా మెలకువ వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలని లేదు. అసిస్టెంట్తో ఫుడ్ పప్పీకి కావాల్సిన మెడిసిన్ తెప్పిస్తాడు. ఇద్దరూ ఫ్రెష్ అయి ఆ ఫుడ్ తినేసి కొంత సమయం రెస్ట్ తీసుకుంటారు ఇద్దరు. ఆ నైట్ కూడా అదే విధంగా అందమైన తీయని కలయికతో గడిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ తమ బుక్ చేసుకున్న హోటల్కు వస్తారు. ఆసిం పప్పీల కోసం కాచుకున్న రౌడీలకు వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంటారు. ఆ విషయం సయ్యాద్కి కాల్ చేసి చెప్తారు. తను ప్రిన్సెస్, సో తనని మామూలుగా కాదు హై రేంజ్లో టార్చర్ పెట్టాలి అని చెప్పాడు సయ్యాద్.
ఆ ఆసిం గారిని మత్తులో ఉంచి మీరు అందరూ కలిసి పాడు చేయండి, నేను కూడా వస్తాను, కలిసి 3-4 రోజులు పాడు చేసి చంపుదాం అని అంటాడు సయ్యాద్. సరే అని గ్యాంగ్ అంతా రెడీగా ఉంటారు. నైట్ తమ రూమ్లో రేపు మన మ్యారేజ్ కదా ఆసి. అవును, ఈరోజు ఫస్ట్ నైట్ అని ఆట పట్టిస్తాడు. సిగ్గుతో అతని ఎదలో ముఖం దాచుకుంటుంది పప్పి. ఇద్దరికీ కూడా చాలా సంతోషంగా ఉంటారు. రేపు మార్నింగ్ పెళ్లి కోసం అన్నీ అరేంజ్ చేస్తాడు ఆసిం. సారీ నుంచి జ్యువెలరీ వరకు అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు. తనకు పట్టు పంచె, కండువా, రెడీమేడ్గా ఉండే గోల్డ్ బ్లాక్ బీడ్స్ కూడా మంగళసూత్రం గుడిలో రెడీ చేయించుకొని కడతాను అనుకుంటాడు. చాలా చాలా సంతోషంగా ఇద్దరు తమ ఆర్డర్ చేసిన థింగ్స్ చూస్తారు. తమ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతోషం తన ముందుకు వస్తున్నదే పప్పి. ఆకాశంలో మేడలు కడుతుంది. పప్పీకి ఇంకేం కష్టం రాకుండా చూసుకోవాలని, ఇక కంప్లీట్గా నా దాన్ని చేసుకోవాలి, తన స్టడీస్ అయ్యే వరకు తను నా మిస్సెస్ అని ఎవ్వరికీ చెప్పను అని ఆసిం. ఇలా ఒకరిపై ఒకరు ప్రేమను చూపెడుతూ ఎవరి మనస్సుల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మళ్ళీ మధురం కలయిక దారితీస్తారు. అందమైన ఇష్టమైన కలయిక. ఇద్దరి సరగాలతో, తీయని వేడి నిట్టూర్పులతో గదంతా తీయని మూలుగలతో, శబ్దాలతో నిండిపోయింది. ఇద్దరి కలయికలో చాలా సమయం గడిచిపోతుంది. కరెక్ట్గా టైం 12 గంటలు అవుతుంది. ముందుగా కాపు కాసిన రౌడీలు ఆ హోటల్ మేనేజర్ను కొనేశారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.